దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. చేర్చుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ఉద్ధరించే దేవుడు అండి. చేర్చుకొని వదిలేసే దేవుడు కాదు. ఆయన ఎప్పటికీ కూడా మనల్ని హత్తుకొని ప్రేమించి జలములలో పడి దాటినప్పుడు కూడా మనకు తోడై ఉండే దేవుడు. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా మనకు తోడై ఉండే దేవుడు. చేర్చుకుంటాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినయుందును. హల్లెలూయా. తండ్రి, ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మనల్ని విడిచిన దావీదు అంటారు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును. ఆయన చేద తీసుకునే దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. కాబట్టి ఆయనకి మనము కుమారులమును కుమార్తెలమై ఉండేలాగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ప్రియబిడ్డ, నీవు యేసు ప్రభు బిడ్డగా జీవిస్తే ఆయనకి కుమార్తెవే. ప్రియ సహోదరి, సహోదరా, నీవు ఆయనకి కుమారుడిగా జీవించాలంటే ఆయన్ని నువ్వు చేర్చుకోవాలి. మొదట ఆయన్ని నువ్వు చేర్చుకున్నారు, కానీ ఆయన నీ కొరకు గొప్ప రక్షణ సిద్ధపరిచారు. గొప్ప రక్షణ సిద్ధపరిచినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ కొరకు ఎంత ప్రయాసపడి అవమానాలు నిందలు భరించి కొరడా దెబ్బలు తిని ప్రాణం పెట్టి తిరిగి లేచి నా రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేసుకుంటానని చెప్పిన దేవాతి దేవునిని ప్రేమిస్తున్నావా? నరకంలో నుండి విమోచించిన దేవునికి భయపడుతున్నావా? పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి పాప పంకిలమైనటువంటి జీవితము నీలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నారు. నీ అంతరాత్మ పవిత్రంగా ఉందా? ఆయనకి కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు అంటున్నారు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా మరి మిక్కటముగా ప్రేమించి నిన్ను ఆదుకొని సమస్త కీడు నుంచి తప్పించి సహాయం చేసే దేవుడు. ఏ విషయంలో భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను అంటున్నావు. అవును ప్రభువా, నువ్వు మమ్మల్ని చేర్చుకొని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించావునైనా. నీ కృప చేత ఈ రోజు వరకు సజీవంగా ఉన్నాం. నీ కోట్లాది స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధాత్ముడా, అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. అయ్యా, కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఉన్నాం. నీ కృప కాపుదల సర్వ ప్రపంచానికి అనుగ్రహించండి ప్రభువా. సమస్త దేశాలకి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభువా. ఆశీర్వదించండి. రోగులైతే ముట్టి బాగుచే, రుణాలు సమస్యలు విడిపించి మీ నామం గొప్ప చేసుకొని స్వస్థతలు ఇచ్చి మహిమ పొందు. శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.